నమస్తే అండి. నా పేరు జోసెఫ్ రాజు బేతల. నేను ఇంకో 2 రోజుల్లో వేరే 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 చోట పని చేసుకోవడానికి వెళ్తున్నాను. అది కూడా కేవలం ఇక్కడ మా తెలుగు భాష నేను ఈ గ్యాంగ్ స్టాకింగ్ తట్టుకోలేక మానసికంగా నేను విసిగిపోయాను. జీవితం మీద విసిగొచ్చింది, విరక్తి వచ్చింది. మా ఇంట్లో శోధిస్తే వాళ్ళని శోధిస్తే ఎక్కడ అప్పు తీసుకొస్తే శోధించి మా ఇంటి స్థలం విసిగిస్తే ఆ ఉన్న కాస్త స్థలం వేరే వాడికి ఇస్తే అందులో కొంచెం డబ్బులు తీసుకుని నేను ఎక్కడో వేరే చోటుకి వెళ్తున్నా పనికి. నా మానాన్ని నేను వెళ్తున్నా పనికి. నేను ఇక్కడ టార్చర్ తట్టుకోలేక వెళ్తున్నా. వీటిని చంపేస్తారు, మధ్యలో ఆడ తీసుకెళ్ళి ఎన్కౌంటర్ చేస్తారు, ఒంగోలు తీసుకెళ్ళి చంపేస్తారు, మధ్యలో ఆపేస్తే చంపేస్తారు, ఆడ తీసుకెళ్ళి చంపేస్తారు, ఈడే లక్కడిలు కూడా దాటి ఇక్కడ చంపేస్తారు. ఎందుకు అంత భయం ఏంటి అసలు మీకు? ఎందుకో తెలుసా ఈ రాజకీయ నాయకులకి, పోలీసులకి అంత భయము? మీకు ధైర్యం అంటే చట్టం ముందుకు రావచ్చు కానీ నేను ఇక్కడ ఉన్నప్పుడు, ఆంధ్రలో ఉన్నప్పుడే చట్టం ముందు రావచ్చుగా. భయం ఏంది అంటున్నా. రావటానికి భయం ఏంటి? రావచ్చు కదా, చట్టం ముందు రావచ్చు కదా. అసలు మీరు ఒకటి గమనించారా? నా మీద నెలకి 7.5 కోట్లు ఖర్చు పెట్టి కొన్ని సంవత్సరాలుగా 24 గంటలు లైవ్ ఇస్తున్నారు. ఇది విచారణ అంటున్నారు. ఇది విచారణ ఎలా అవుతుంది? విచారణ అంటారా? నన్ను నేరస్తులు వాళ్ళు నా మీద తీసిన సినిమాని మీకు చూపించమంటారా? తీసిన సినిమా చూపించినాయిగా. అసలు ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి, నెలకి 7.5 కోట్లు ఖర్చు పెట్టి నా మీద ఇది చేసి దాన్ని విచారణ అంటారా, లేకపోతే దీనిని విచారణ అంటారా, లేకపోతే నా నేరస్తు చిత్రీకరించడం అంటారా? నేరస్తు చిత్రించడమేగా. మీకు అసలు ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్తానేనండి. ఇంతమంది రాజకీయ నాయకులు, ఇంతమంది పోలీసులు కలిసి ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి నా ఒక్కడ మీద మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రయోగం చేసి ఉంటారంటారా? నేను ఎక్కడ ఉంటే అక్కడ వైఫై జోన్ అంటారు. అది నా చుట్టుపక్కల వాళ్ళందరూ మాట్లాడుతూనే ఉంటారు, నన్ను ఇసుకిస్తూనే ఉంటారు కదా. నేను ఎక్కడుంటే అక్కడ నేను ఒక వైర్లెస్ బాడీ ఎయిర్ నెట్వర్క్. సో అటువంటప్పుడు నేను ఎక్కడక్కడ చుట్టుపక్కల మనుషులందరినీ ఏకకాలంలో ఎట్ట కంట్రోల్ చేయగలుగుతున్నారు? కారణం నేను టార్గెట్ ఇండివిడ్యువల్. ఓకేనా? ఇప్పుడు ఇటువంటి టెక్నాలజీ ఉపయోగించి రాజకీయ నాయకులు, అవినీతిపరమైన రాజకీయ నాయకులు అన్ని కులాల్లో, అన్ని మతాల్లో వాళ్ళ కొరకు 100 మందిని మరి పైన పెట్టుకున్నారు, 1000 మంది మీద ప్రయోగం చేస్తుందో తెలియదు కదా. నాకులాగా 100 మంది అమ్మాయిల మహిళని ఇలా ఈ విధంగా ఉపయోగించి ఉండొచ్చు, మగవాడిని ఉపయోగించి ఉండొచ్చు కదా. వాళ్ళందరికీ కూడా విడుదల రావాలి టెక్నాలజీ ద్వారా. అందుకు చట్టం తేవాలా. భారతదేశ ప్రభుత్వం ఫండమెంటల్ హ్యూమన్ న్యూరో రైట్స్ యాక్ట్ తేవాలా. తెస్తే అప్పుడు ప్రతి భారతీయుడు, ప్రతి భారతీయురాలు సంతోషం, క్షేమంగా వాళ్ళ జీవితం క్షేమంగా జీవిస్తారు. అందుకొరకు నేను ప్రయత్నిస్తున్నా. ఇక్కడ రా, లేకపోతే నేను అక్కడ వెళ్ళి పని చేసుకుంటున్నా. నాకు ఒకరి మీద ఆధారపడి బతికంటే వెళ్ళి ఏదైనా కష్టపడి పని చేసుకోవడానికి నేను వెళ్తున్నా. ఎక్కడ నాకు అక్కడ నా దేవుని సందులు ఎక్కడ నాకు ఉంటానికి 4 రోజులు అవకాశం ఉంటే అక్కడ నాకు ఏదైనా పని దొరికితే పని చేసుకోవడానికి వెళ్తున్నా. నేనేమి నేరస్తుని కాదు కదా, ఉగ్రవాదిని కాదు కదా. నా మీద ఎటువంటి నేర చరిత్ర లేదు, నాకు మీద ఎటువంటి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ లేదు. నేను నా దారి నేను వెళ్తున్నా. ఇదేదో జరిగింది, ఇల్లు కూడా దాడాడు, అక్కడ ఇల్లు కూడా దాటి ఇక్కడే చంపేస్తారు. ఎందుకు అంత భయం నీకు? కనీసం ఏదో ఛార్జీలు తీసుకుని వెళ్ళి నా అక్కడ బతకడానికి ఏదో పట్టుబడి కొరకు నేను వెళ్తున్నా. ఇక్కడ మా తెలుగు భాష నాకు టార్చర్ అవుతుంది. అందుకని వేరే రాష్ట్రం పోయి అక్కడ నాకు తెలియని భాష అనుకోండి, మన మెదడు మీద ఆ ప్రభావం తక్కువ ఉంటుంది. మన పని మీద ధ్యాస నిలవచ్చు. ఆ ఒక్కటే కారణం, ఇంకోటి ఏం లేదు. ఇలాంటి గ్యాంగ్ స్టాకర్స్ అంటారు, వీళ్ళు పని కట్టుకుని మరి నన్ను టార్చర్ చేస్తున్నారు ఎక్కడికైనా పోనీ. ఓకేనా? అది స్టేషన్కి అడిగి నేను రిజర్వేషన్ చేయించుకున్నాను కూడా. నాకు ఎన్ని ఆటంకాలు, ఎన్ని ఇబ్బందులు కలిసింది మీరు చూస్తున్నారుగా. ప్రతి చోట నాకు ఏమైనా జరిగిన ఆంధ్రాలో ఈ రాజకీయ నాయకులే, ఈ ఆంధ్ర ఈ పోలీసులే కారణం. ఏం జరిగినా కూడా వీళ్ళే బాధ్యులండి. నా ప్రాణానికి ఏం జరిగినా అది మీరు గమనించండి. గొడవలు అయిపోతే ఆంధ్రాలో గొడవలు అయిపోతాయి. నువ్వు నా మీద పుట్టించిన ఒక కేసు కూడా, ఒక ఆరోపణ కూడా నువ్వు నిజం నిరూపించకపోతే గొడవలు మరి నేను ఎట్ట ముద్దని అవుతాను. ప్లస్ ఇంకో 100 మంది అమ్మాయిల మహిళలు వ్యభిచారులుగా చెడ్డవాళ్ళు చిత్రీకరించావు. వాళ్ళ ఇళ్ళలో ఊరుకోరు, వాళ్ళ కులస్తులు ఊరుకోరు, వాళ్ళు కూడా ఊరుకోరు. గొడవలు అయిపోతాయి కదా. అందుకని వీళ్ళు నన్ను ఎట్లయినా కానీ ఈ భూమి నుంచి లేపాలని చూస్తున్నారు. నువ్వు నన్ను అన్యాయంగా ఏదో చంపాను ఎత్తుకొచ్చి నన్ను మా పొన్నులు, మా బాబాసాహెబ్ అంబేద్కర్ బొమ్మ దగ్గర పాదేస్తారు. చాలా పెద్ద ఇష్యూ అయిపోయింది. మామూలుగా నేషనల్ ఇష్యూ అయిపోయింది. జాతి సమస్య అయిపోయింది. ఓకేనా? నేనేమీ ఎరిపప్పని కాదు. నాకు 40 సంవత్సరాలు ఉన్న వయసు. నేను నీతిమంతుడినే. నాకు మానసిక ప్రశాంతత కూడా వెళ్ళి నా దేవుని సందులు కాస్త కొన్ని రోజులు ఉండి అక్కడ పని చేసుకుని ఏదైనా పని చేసి అక్కడ కాస్త ఉంటా. నా దేవుని చిత్తమైతే ఓకే, అక్కడ ఉంటే నేను వస్తా. ఇంకా నన్ను పిలిస్తే నేను అక్కడి నుంచి వస్తా. కోర్టు ముందుకు చేర్చుకున్నాను.
అంతేగాని మీ దగ్గర అధికారులు ఉన్నాయని వ్యవస్థలు ఉన్నాయని చెప్పేసి అలాంటి పేదవాడిని ఇష్టం వచ్చి చేద్దామంటే మీరు పదవులు మీ పార్టీలు మీ రాజకీయాలు పోతాయని మీ భవిష్యత్తు లేకుండా పోయిద్దే నన్ను భూమి మీద నుంచి లేపేద్దామని చూస్తే గొడవలు అయిపోతాయి. నన్ను ఇంతవరకు హింస పెట్టిన వాళ్ళందరూ కూడా మే గాడ్ బ్లెస్ యూ, నా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు అంటే చూద్దరుగా నాగండి. నన్ను రూపాయి ఖర్చు లేకుండా చాలా సంతోషంగా ఆనందంగా నన్ను టార్చర్ చేసి చూడండి, నేను ఎవరికన్నా ఏం చేశాను రా? నేను నా జీవితంతో పోరాడుతున్నా, ప్రతి క్షణం పోరాడుతున్నా, ప్రతి నిమిషం జీవితంతో పోరాటం చేస్తున్నాను. ఆమె వారియర్. నేను నిజమైన హీరో నా జీవితానికి. ఎవడి జీవితానికి వాడే హీరో. అసలు చిన్నప్పటి నుంచి నేను తప్పు చేస్తే ఎవరు ఎందుకు ఊరుకుంటారు? అలా ఊరుకోలేదంటే మీకు డౌట్ రావాలి సామాన్య ప్రజలకి, వెనకేదో రాజకీయ కుట్ర జరిగిందని. అదే నేను చెప్తుంది, రాజకీయ కుట్ర అంటే మీ జీవితంలో జరిగితేనేటువంటి మీ కుటుంబాల్లో జరిగితేనే మీరు నమ్ముతారా? పెద్ద విషయాలు ఏదైనా కొత్త విషయం వెలుగులోకి వస్తే నాకు ప్రపంచానికి తెలిసేది. కరోనా వచ్చింది, దేశం మొత్తం ప్రపంచం మొత్తం తెలిస్తే అప్పుడు కరోనా నమ్ముతారా? అంటే మీకు తెలియకపోతే ఏదో ఊరిలో జరిగిందంటే నమ్మరా? వార్తలు వస్తే అదే ఆ మనిషిలో ఉండే ఆ సంకుచిత భావం, స్వార్థపు నేచర్, స్వార్థపు గుణం, మన అనే భావన. ఆడు మనోడు కాదు, మన కులస్తుడు కాదు, మన మతస్థుడు కాదు, వాడు పేదవాడు. ఈ భావన ఉన్నంతకాలం సమాజంలో సత్యం ఎప్పుడు వెలుగులకు రాదు. ఇప్పుడు వారు నా మీద ఆరోపించిన ఆరోపణ సమాజం చట్టం ముందుకు వచ్చి నిరభ్యంతం నిరూపించిన మరణశిక్ష తగిన తప్పు చేస్తే నేను మరణమైనా పడతానంటున్నా. ఇంకా మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి అసలు? లేదు, నా మీద 10 సంవత్సరాలు మీరే నా శరీరం మీద ఆత్మ మీ చేతిలో పెట్టుకుని నన్ను బంధించి నన్ను నా కుటుంబాన్ని 24 గంటలు ఇసుకిస్తున్నాను నేను నిరూపిస్తే అదే శిక్ష మరి అలా పడాలి. మరి ఒప్పుకుంటారా? ఇదే టెక్నాలజీ నా దగ్గర ఉంటే, నా దగ్గర అధికారం ఉంటే నేను ఈ భూమండలమే దేవుడినైనా ఈ విధంగా చూపించి వాళ్ళ కుటుంబాన్ని చెండాలని చూపించేసి అండి ఈ కోర్టులో కేసులు వేసేద్దామంటే ఒప్పుకుంటుంది సమాజం. మరి మేము దళితులమనా, మేము మాలలమనా, మేము క్రైస్తవులమనా? ఏంటి మీ ప్రాబ్లం ఏంటి? ఇంకా అంతకంటే కోర్టులు ఎందుకు, వ్యవస్థలు ఎందుకు, రాజ్యాంగం ఎందుకు, గవర్నర్లు ఎందుకు, రాష్ట్రపతులు ఎందుకు? ఏం చేసి దానికి వీళ్ళు అగ్రవర్ణ జాతులకి అమ్ముడిపోయిన బానిసలను ఒప్పుకోవాలా? అంతే. అప్పుడు వచ్చి చంపండి నన్ను ఒకనా, లేకపోతే నా మానం నేను పోతాను, నా దారిలో నేను వెళ్తున్నా, నేను సత్యమైన మార్గంలో వెళ్తున్నా. నా దేవుడు చెప్తున్నాడు, తెలియచేసినా తప్పే అంటున్నాడు. ఓకేనా? నా స్వచ్ఛతం లేనప్పుడు నేను నీకు భయపడాల్సిన పని నాకు లేదు. నా శరీరం మీద ఆత్మని నీ చేతిలో పెట్టి 10 సంవత్సరాలుగా 2000 నుంచి 2020 దాకా నేను పాస్ట్ విక్టిమ్. ఆఫ్టర్ దట్ నేను యాక్టివ్ చేశాను, నన్ను యాక్టివ్ విక్టిమ్. ఏ ఊరు మీది? ఎవరిని బెదిరిస్తావు? ఎంతకాలం బెదిరిస్తావు? మీ ఆటలు సాగు, ఏం పర్లా. చట్టం ముద్రంటే తేల్చుకున్నాం. నేను ఈరోజు ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఆగస్టు నెల 8వ తారీఖు 2025 సంవత్సరం మధ్యాహ్నం 3:46 అప్పుడు. ఓకేనండి? అది నాకు ఏం జరిగినా కూడా వీళ్ళే బాధ్యులు. ఇంతకాలం పాటు ఎవరు పేర్లు చెప్తున్నానో వీడియోలో, సోషల్ మీడియాలో వాళ్ళే బాధ్యులు, పోలీసులే బాధ్యులు, ఆంధ్ర పోలీసులే. ఓకేనా? అట్లాగా నా దారిలో అడ్డం వచ్చినా నీకే ఇబ్బంది అయింది, నాకు అడ్డం వస్తుంది. నమస్తే అందరికీ. ఆపరేషన్ లేకుండా ఇటు లైవ్ పోస్ట్ మార్టం చేసి చెయ్యి. అప్పుడు నా దేవుడు నేను ఏది అడిగితే ఇస్తాడు. నేను ఎక్కడే కూర్చుంటా, నేను కూర్చున్నా కాడే అడుగుతా. నా దేవుడు ఏది ఇస్తే ఏది అడిగితే అది ఇస్తాడు. ఇబ్బంది ఏం లేదు. ఓకేనా? దేనికైనా రెడే.